మొదటగా మా ప్రేక్షకులందరికీ నవ్వుల గ్యారంటీ తరపున రంగుల పండుగ హోళీ శుభాకాంక్షలు. హోళీ భారతదేశంలో అత్యంత ఉత్సాహంగా జరుపుకునే అతిపెద్ద పండుగలలో ఒకటి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో దీని సందడి మరీ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఇది ఒక పెద్ద సంబరంగా మారింది. చలికాలం ముగిసి వసంతకాలం అంటే స్ప్రింగ్ మొదలయ్యే సమయంలో ప్రకృతిలో వచ్చే మార్పులకు ప్రతీకగా ఈ రంగులతో ఈ పండుగను జరుపుకుంటారు. హిరణ్యకశిపుడి సోదరి హోళిక దహనం సందర్భంగా చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా మొదటి రోజు రాత్రి హోళిక దహనం చేస్తారు. మరుసటి రోజు రంగుల వేడుక జరుపుకుంటారు. కృష్ణుడు పుట్టిన మధుర, పెరిగిన బృందావనంలో హోళీ సంబరాలు ప్రపంచ ప్రసిద్ధి. అక్కడ వారం రోజుల ముందే వేడుకలు మొదలవుతాయి. హోలీ రోజు పొద్దున్నే లేవగానే అందరూ యుద్ధానికి వెళ్లే సైనికుల్లా తయారవుతారు. పాత బట్టలు వేసుకుని మొహానికి నూనె రాసుకుని సిద్ధమవుతారు. అసలైన కామెడీ ఎక్కడంటే రంగులు పూసాక సొంత తమ్ముడిని కూడా ఎవరు బాబు నువ్వు అని అడిగే పరిస్థితి వస్తుంది. ఎవరిని ఎవరు గుర్తుపట్టలేరు. ముఖమంతా నీలం, జుట్టంతా ఎరుపు ఉండి ఆధార్ కార్డు ఫోటోలో మారిపోతారు. ప్రతి గ్యాంగ్లో ఒక ఫ్రెండ్ ఉంటాడు. వాడు రంగు పాడకుండా తప్పించుకోవాలని చూస్తాడు. కానీ చివరికి అందరూ కలిసి వాడిని పట్టుకుని రెయిన్బోలాగా మార్చేస్తారు. వాడు అప్పుడు వేసే కేకలు మామూలుగా ఉండవు. చిన్నపిల్లలు బాల్కనీల మీద దాక్కుని వేసే నీళ్ల బెలూన్లు, అవి సరిగ్గా ఎవరి నెత్తి మీద పడతాయో తెలియదు కానీ పడినప్పుడు వచ్చే ఆ టపక్ అనే శబ్దం మరియు వాటి రియాక్షన్ చూస్తే నవ్వు ఆపుకోవడం ఎవరి తరం కాదు. కొంతమందికి బాగా కోపాలు కూడా వచ్చేస్తాయి. హోలీ రంగులు ఆడటం ఒక ఎత్తు అయితే ఆ రంగులు వదిలించుకోవడానికి చేసే స్నానం మరో ఎత్తు. బాత్రూమ్ నుండి బయటకు వచ్చాక కూడా చెవి వెనకో గోళ్ళ దగ్గరో ఆ గులాబీ రంగు మిగిలే ఉంటుంది. అది మన హోలీ జ్ఞాపకం. ఏది ఏమైనా హోళీ అంటే కేవలం రంగులు పూసుకోవడం కాదు, మన మనసులో ఉన్న కోపతాపాలను కూడా ఆ రంగుల్లో కలిపేసి అందరితో కలిసి నవ్వడం. కాబట్టి రసాయనాలు లేని రంగులు వాడండి, కళ్ళను జాగ్రత్తగా చూసుకోండి. అందరికీ మరొకసారి హోళీ శుభాకాంక్షలు. ఇప్పుడు హోలీ మీద వేసిన కార్టూన్లను చూసేద్దామా? మరి మీరు కనిపెట్టగలిగారా? ఎక్కడ దాక్కున్నా వదిలే ప్రసక్తే లేదు. బెదిరిస్తే మాత్రం ఆగుతారా ఏంటి? మీరు ఇలానే వెళ్తారా?
మరి మీరు పూసుకునే బ్యాచా పోసుకునే బ్యాచా? సెలవు కావాల్సిందే. మీ హోలీ ఎక్స్పీరియన్సెస్ కింద షేర్ చేసుకోండి. మా కార్టూన్లు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ కార్టూన్లలో మీకు బాగా నచ్చిన కార్టూన్ ఏది కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ అంటే మిత్రులకు బంధువులకు కూడా షేర్ చేయండి. నవ్వుల గ్యారంటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంట్లో అందరితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. రోజు సరికొత్త కార్టూన్లు చూస్తూ ఎంజాయ్ చేయండి. పక్కన ఉన్న గంట కూడా కొట్టండి. అప్పుడే మా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ. మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం. గుడ్ బాయ్.